దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు కూడా ఉంటాయి. అయితే పవన్ పాలిటిక్స్ లోకి రాకముందు నుంచి ఆయనకు 3 పెళ్లిళ్లంటూ వైసీపీ అధినేత జగన్ తో సహా పార్టీ నేతలు విమర్శలు గుప్పించేవారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే 2 సార్లు విడాకులు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ 26 ఏళ్ల వయసులో 19 ఏళ్ల నందిని మొదటగా వివాహం చేసుకున్నారు. నందిని వైజాగ్ చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె. మెగా ఫ్యామిలీతో పరిచయం ఉండడంతో పెద్దలు వీరిద్దరు పెళ్లి కుదిర్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పవన్ కళ్యాణ్ నందిని వివాహం 1997లో ఘనంగా జరిగింది. కానీ 2 ఏళ్లకే వీరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్తో ప్రేమలో పడ్డారు. దీంతో నందిని పవన్ కళ్యాణ్ పై కోర్టులో కేసు వేశారు. తనతో విడాకులు తీసుకోకుండానే మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అవుతున్నాడంటూ కోర్టుకు వెళ్లారు. 2008లో కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది. ఇక నందిని పవన్ కళ్యాణ్ విడిపోయి ఇప్పటికి 16 ఏళ్లు అవుతుంది. అయితే ఇప్పుడు ఆమె ఎక్కడుంది, ఏం చేస్తుందనే సందేహాలు చాలా మంది మధ్యలో మెదులుతూనే ఉంటాయి. కానీ అందరికంటే వైసీపీ నేతలకు మరీ ఎక్కువగా ఉంటుంది. ఇక పవన్ తో విడిపోయాక నందిని ఎప్పుడు ఎక్కడ మీడియా కూడా కనిపించలేదు. అయితే ఆమె యుఎస్ లో సెటిల్ అయిన ఓ ఎన్ఆర్ఐ డాక్టర్ ను వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఆమె తన పేరును జాహ్నవి అని మార్చుకున్నట్టు కూడా తెలుస్తోంది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.